యేసుక్రీస్తు మనలాంటి వాడుగా మారటానికి కారణం ఏంటంటే, మనము ఎదుర్కొంటున్న ఈ శోధనలన్నింటినీ ఆయన సహించి మనందరికీ కూడా బలమునిచ్చి శక్తినిచ్చి వాటన్నిటిలో అత్యున్నతమైన విజయస్తుడిగా చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన జీవితంలో మనము యేసుని వెంబడించేవారుగా, యేసుని ప్రేమించేవారుగా మన జీవితంలో ఏం కావాలంటే ఆయన లాంటి కన్నులను మనకు కావాలి. ఆమేన్. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలు, వినగల చెవి, చూడగల కన్నులు, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. యెహోవా కలుగు చేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా. కీప్ యువర్ ఐస్ ఓపెన్, కీప్ యువర్ ఐస్ ఓపెన్ అండ్ దేర్ విల్ బి ప్లెంటీ టు ఈట్. సమృద్ధిగా నువ్వు తింటావు నీ కన్నులను తెరిచి ఉంచినట్టయితే. ఆమేన్. మనం ఏది చూడకూడదో అది చూడాలని అనుకుంటాం, ఎక్కడ కళ్ళు మూసుకోవాలో అక్కడ కళ్ళు తెరిచి ఉంచుతాం, రైట్? కానీ దేవుడు అంటున్నాడు, నీ కన్నులను బాగుగా తెరిచినట్టు, మేల్కొని ఉన్నట్టయితే, ఇఫ్ యు ఓపెన్ యువర్ ఐస్ టు సీ ద థింగ్స్ హీ షోయింగ్ యూ, లేకపోతే ఆయన నిన్ను నడిపించిన విధానంలో, నువ్వు చూసే విధానంలో నీ మార్పును నువ్వు చూడగలిగితే, దేవుడు ఏమంటాడంటే, యు హ్యావ్ ప్లెంటీ టు ఈట్. సమృద్ధిగా నువ్వు తృప్తిపడి తిందువు అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్.